వారి ఇద్దరు బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో ఈరోజు ముందుగా నీ కొరకు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రార్థన ఆలకించి వాడు సర్వ శరీరాలను ఎందుకు వస్తారని వాక్యం రాయబడింది. ఈ కుటుంబాన్ని నీ దయగల చేతులకు సమర్పిస్తున్నాను ప్రభా. మీ యందు నా మాటలను నా నా యందు మీరు నిలిచుంటే మీకు ఏది ఇష్టం అడగండి ఇస్తానని వాగ్దానం చేసింది. నీ వాగ్దానం ప్రకారం ప్రేమ బలపరచండి అయ్యా. నూతన కార్యాలను పక్షం జరిపించండి. కీర్తన 128లో రాసిన ప్రతి వాగ్దానం వీరి పట్ల నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాను. నీ కృపా సింహాసనానికి వీరిని అప్పగిస్తున్నాను ప్రభా. అనుక్షణము వారికి కావలసిన కృప కృమ్మరించండి. ప్రతి అవసరాన్ని తెచ్చండి. ఈ మహిమైశ్వర్యంలో వారు కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. స్పిరిచువల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా అన్ని విషయాల్లో వారు అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఆయన సహోదరికి ఇచ్చిన ఇద్దరు కుమారుడు కుమార్తెని చేతిలో పెడుతున్నాము. వారిని దీవించింది, ఆశీర్వదించిన ఉన్నత స్థలాల్లో నిలబెట్టండి. యెషయా గ్రంథం 58:14 రాయించారు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతారని ఆ వాగ్దానం పట్ల నెరవేర్చి చిన్ననాటి నుండి దయలో, మనుషుల దయలో, వయసులో, జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి మీరే సహాయం చేస్తున్నారు. మహిమ ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ నీ సేవకునిగా నీ ఆశీర్వాదం, నీ దీవెనని, అభిషేకం వీరి మీద ప్రకటిస్తున్నాను. యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీతో ఉండి నడిపించును గాక.